జరుగుతుంది ఇక్కడ? ఎలా డానియల్ ఇదంతా జరిగేది? 1 2 3 4 ఇవాళ లెక్క సరిగ్గా ఉంది. గత కొద్ది రోజులుగా డబ్బులు కనిపించట్లేదు. లెక్క తేడా వస్తుంది. ఇప్పుడు లెక్క సరిగ్గా ఉంది. నువ్వు ఇంక వెళ్ళొచ్చు డానియల్. జోయి అడుగుతుంది, ఎందుకు డానియల్, మనకెందుకు ఇదంతా, మన పోలీసులకు రిపోర్ట్ చేసేద్దాం. వద్దు జోయి వద్దు, వాడేం అవసరాల్లో ఉన్నాడు, ఇక రాసిపెట్టి పోయాడు కదా, గెలవంగానే ఇచ్చేస్తాను మావా, ప్రస్తుతానికి అవసరం ఉంది అని. ఇంకేముంది, డానియల్ కొంచెం హోల్డ్ బ్యాక్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఏ డబ్బులు అయితే మిస్ అయ్యి ఉన్నాయో అవన్నీ తన సేవింగ్స్ ద్వారా ప్లస్ డబ్బులు తక్కువైతే మన జోయి దగ్గర తీసుకొని ఇస్తూ ఉంటాడు. జోయికి థ్యాంక్ యూ చెప్తే ఏం పర్లేదు అయితే ఇప్పుడు మనకి సీన్ చేంజ్ అవుతుంది. ఈ జీహోని లాస్ట్ టైం పత్రాలు తీసుకొనిరా, ఐడి తీసుకొనిరా అని చెప్పాడు కదా, ఒక అతని దగ్గరికి వెళ్ళమంటారు ఇవన్నీ తీసుకొని. అతను ఐడి ఓకే అంతా బాగానే ఉంది, కానీ అక్కడ ఉన్న ముందర వ్యక్తిని చూస్తే కలద్దాలు తప్ప ఏం మ్యాచ్ అవ్వట్లేదు ఏంటి? సరే మా నాన్నే, సరే ఇగోండి డబ్బులు. మామూలుగా ఏంటంటే ఈ మధ్య చాలా మంది ఇల్లు లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ అని చెప్పి డబ్బులు తీసుకొని పోతున్నారు. అది బాగా గట్టిగా గుచ్చుకుంటుంది జియోకి. అయితే ఇంకో విషయం, ఇప్పుడు నీ ఇంటి పత్రాలు ఐడి నా దగ్గర ఉన్నాయి. సో 20% ఇంట్రెస్ట్ రేట్ ప్రతి నెల కట్టాలి మీ ఇల్లు మీకు కావాలంటే. ఇంకేముంది, డబ్బులు వచ్చేసాయి. సో ఇంకా జియో స్టార్ట్ చేస్తాడు. ప్లే గ్రౌండ్లో కూర్చొని 2 పవర్ బ్యాంక్స్ పక్కన పెట్టుకొని ఛార్జింగ్ అయిపోకుండా గేమ్ మొదలెడతాడు. $1000తో మొదలెడతాడు. ఆర్డర్ని పెడతాడు, ఈవెన్ వస్తుంది పోయా, 2000 పెడతాడు, మళ్ళీ అదే జరుగుద్ది పోయా, 4000 పోయా, 6000, 10,000 పెడతాడు పోయా. ఇంకా లాస్ట్ చిన్న అమౌంట్ అంటే 10,000 మళ్ళీ పెట్టాలంటే ఉండేదేమో $24,000. వాడు కొంచెం కట్ చేసుకొని అంటే $30,000 ఇవ్వాలి. యాక్చువల్గా 6,000 కట్ చేసి 24 ఇచ్చాడంట. ఇంకా ఉండేది తక్కువే. సరే చిన్న అమౌంట్ పెడదాం. ఈ బాస్గా ఆడు ఇప్పుడు చెప్తాడు మనకి, ఈ ఈవెన్ ఆడికి ఏమైతే ఉందో దాంట్లో మనం కంట్రోల్ చేయొచ్చు, ఏ అవుట్పుట్ రావచ్చు ఏది రాకూడదు అంటే. ఇప్పుడు ఆడు పెట్టిన ప్రతిసారి ఈవెనే వచ్చేటట్టు చేస్తాడు. ఇప్పుడు ఇన్నిసార్లు ఈవెన్ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఈవెన్ వస్తే ఇటు డిప్రెస్ అయిపోతాడు. ఒక చిన్న గెలిపిద్దాం, జస్ట్ ఒక చిన్నది, ప్లస్ ఆడు చిన్న అమౌంటే కదా పెట్టింది, దాంట్లో గెలుస్తాడు. దానివల్ల ఈ సైకాలజీ మీద ఏం ఎఫెక్ట్ పడుద్ది అంటే, ఒకవేళ నేను 10,000 పెట్టుంటే ఇంకా పెద్ద అమౌంట్ గెలిచేవాడినేమో, ఆ దురాస్తోటి ఇంకోసారి పెడతాడు డబ్బులు. పుష్పటాక్ ఉన్నదంతా పోద్ది. కొంచెం చాలా చిన్న అమౌంట్ మిగిలితే సరే, ఇంక ఈవెన్ ఆడికి ఏమొద్దు, ఇంకా ఎక్కువ అమౌంట్ ఆడుతుంది అంటే ఈసారి, అంటే అమౌంట్ డబుల్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఈ సాకర్ గేమ్ ఆడదాం. థాయిలాండ్ వర్సెస్ ఏదో చెప్పాడు, కొరియా అనమాట. ఓకే అంటే సాకర్ గేమా, బాగా షాక్ అవుతాడు. అలా చేస్తాడు, అరే థాయిలాండ్ గెలిచే ఛాన్స్ లేదని అనుకుంటూ ఉంటారు వీళ్ళు. జియాక్ కూడా అదే అంటాడు, కానీ సడన్ గా థాయిలాండ్ గెలిచేస్తుంది మ్యాచ్. ఇప్పుడు దాకా ఎంత అయితే పోయిన దానికి 5 రెట్లు వస్తుంది. ఎంత? $1,00,000. మన జియో షాక్ అయిపోతాడు. డబ్బులు తీసుకుందామని చెప్పి ఏటీఎం దగ్గరికి వెళ్ళి గబగబా పోతాడు. చూస్తే అక్కడ ఆ డబ్బులు క్రెడిట్ అవ్వలేదు. ఇంకా ఆఫీస్ దగ్గరికి పోతాడు. ఆఫీస్ ఎక్కడ? ఆఫీస్ ఎందుకు ఉంటుంది ఆఫీస్? $1,00,000 వాళ్ళు ఇస్తారా? చెక్కేసి ఉంటారు బయటికి ఎక్కడికో. ఇంకా జియో మాత్రం ఏం చేయగలడు, జాన్ గాడిని ఎత్తుక్కుంటూ వెళ్తాడు. ఎక్కడికి? జేస్ కఫేకే. అక్కడ చూస్తే జాన్ గారు మానేసాడు. జియో ఏంటి విషయం అంటే, ఏం లేదన్నా చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతాడు జియో అక్కడి నుంచి. జేస్కి అర్థమైపోతుంది. ముందు నుంచి అనుకుంటూ ఉన్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని అనుకుంటూనే ఉన్నా. సరే ఇదంతా నాకెందుకు, ఏంటి చేసి ఏందని వాస్కో అడిగితే, ఏం లేదు వాస్కో, చిన్న విషయం పట్టించుకోబడలేదు అంటే, వాడు డానియల్ ఫ్రెండ్, విషయం ఏంటో నాకు చెప్పు అంటాడు వాస్కో. ఇది ఇలా జరిగిందంటే ఇంకా జియో అయినా ఏం చేస్తాడా, ఇచ్చాడు కదా డబ్బులు, అతని దగ్గరికి వెళ్తాడు. అన్న ఇలా జరిగింది, నేను $1,00,000 గెలిచానన్నా, మీరు కాస్త నాకు ఆఫీస్లో పట్టుకొని ఇవ్వండి చాలు, కానీ మీరు అందులో వాటా తీసుకోండి, నాకేం పర్లేదు. అది వినంగానే గుండోడికి, ఈ బాస్ గాడికి ఎక్కడ కాలు కొడితే అక్కడ కాలద్ది, గొంతుని గాడ్కేస్తే అదిమేస్తుంటాడు. ఏంట్రా నీకు ఎలా కనపడుతున్నాను నేను, ఇది జస్ట్ లోన్ ఇచ్చే ఏరియా మాత్రమే, జస్ట్ మేము లోన్స్ మాత్రమే ఇస్తాం, తప్పిపోయిన వాళ్ళని పారిపోయిన వాళ్ళని పట్టుకునే డిపార్ట్మెంట్ కాదు మాది. ప్లస్ నువ్వు కాంట్ వెళ్ళి ఇచ్చుకోరా, కేసు ఇచ్చుకోరా, ఏం పర్లేదు. ప్లస్ అన్నావు వచ్చిన అతను మీ ఫాదర్ కూడా కాదు, హోమ్లెస్ మ్యాన్, ఆయన పర్లేదు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, అంతా లీగల్, డాక్యుమెంట్స్ నా కాడ ఉన్నాయి, అమౌంట్ మీ ఫాదర్ ఆయన కడతారు, లేదంటే మీ ఇంటిని నేను ఆక్షన్కి పెట్టేస్తాను అని చెప్పి వీడు వార్నింగ్ ఇస్తాడు. ఇక జిహో ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళి ప్లే గ్రౌండ్లో ఎక్కడైతే నాశనం అయ్యాడు ఆడే కూర్చోం. ఈ స్థలం వీడికి కలిసి రాదండి. అది ఓకేనా. ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆ ఏరియా ఏదైతే ఉందో వాడు కూర్చోండి, హోమ్లెస్ పీపుల్ ఉండే స్పాట్ అంట. నైట్ టైము ఇట్లా వర్షాలు పడ్డప్పుడు స్టే చేస్తుంటే వాళ్ళు వచ్చి, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోయేది, మా ఏరియా, మా అడ్డా ఇది, మింగే నుంచి అంటే, సారీ అన్న తెలియదు నాకు, వెళ్ళిపోతే పక్కన చూస్తాడు,
ఆ హోమ్లెస్ పర్సన్ ఎవరినైతే ఇటు తీసుకొచ్చాడు ఆ రోజు, వాడు కనపడతాడు. వీడు అన్న మీరే కదా నాతో వచ్చింది, ఒక్కసారి అన్న పోలీసుల దగ్గరికి ఒక్కసారి రండి అన్న, జస్ట్ ఒక చిన్న సాయం, ఇట్లా పోలీసుల దగ్గరికి నేను రావాలా, వెనకాల నుంచి ఈట తీసుకొని బ్రిక్ తీసుకొని వాడు కొడతాడు ఎత్తికేసి, అంతే బెహోష్. ఓకే వీడు బట్టల మంచి కాస్ట్లీ వేసుకుంటాడు, తన వస్తువులని లాగేసుకుంటాడు. జీహో వర్షం అలాగే ఆ దెబ్బలతోటే ఏడుస్తూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇంకెవరున్నారు దిక్కు, లిటిల్ డానియల్ పార్క్ తన దగ్గరికి వచ్చి ఇదంతా జరిగిందిరా, ఇంకే దిక్కు లేదురా నాకు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. సమయానికి ఇక్కడ క్రిస్టల్ కూడా ఉండే వాళ్ళకే నేను జస్ట్ డానియల్ కలుద్దామని వచ్చాను, ఇక్కడ పెద్ద విషయం జరుగుతున్నట్టుంది, అయితే తను ఇన్వాల్వ్ అవ్వాలి అనుకోదు, కానీ చూస్తే ఆల్రెడీ జీహో తెలిసిన వాడైపోయా. ఏం చేస్తుంది, సరే జీహో మా అక్కకి తెలిసినవాడు ఒకడు ఉన్నాడు, వాడిని కాంటే సాయం చేయగలడు అంటది. ఆడెవడు చూస్తారు, ద గ్రేట్ మనం అనుకోవాల్సిందే కోజీ అని. ఈ క్రిస్టల్ వాళ్ళ ఫాదర్ దగ్గర ఒక పర్సన్ ఒక 10 మెంబర్స్ ఉన్నారంటే 10 జీనియసెస్, వాళ్ళలో ఒకడు వీడు. వీడికి ఫోన్ చేస్తానరా కొంచెం క్రిటికల్ వీడితోటి, అయినా తప్పదు, బాగా డబ్బు పిచ్చోడు అంట. నెక్స్ట్ సీన్లో మనం ద జే కింగ్ని చూస్తాం. తను ఏంటంటే డ్యూటీ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అన్న మీరు బాగా భోజనం చేసి బాగా హెల్తీగా నిద్ర పోండి, ఆ గ్యాంగ్ మెంబర్స్ ఇదే చెప్తూ ఉంటారు. అప్పుడే వెళ్తూ ఉంటే జే కిమ్, కాదు మీరు మా సీనియర్ కదా, జే కిమ్ హ్యూంగ్ మేబీ అన్న అనుకుంటా, బెట్టింగ్ ఇంకా గ్యాంబ్లింగ్ యొక్క కింగ్, ఇంకోలా చెప్పాలంటే బిగ్ డీల్ బాస్. ఈ బిగ్ డీల్ ఏదైతే ఉంది ఈ సియోల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్లబ్స్లో ఒకటి. యాక్చువల్లీ అది గ్యాంగ్ నాట్ క్లబ్, అది పెద్ద గ్యాంగ్స్లో అది కూడా ఒకటి. మన జేస్ మాట్లాడుతూ ఉంటే జేకి ఇలా అంటాడు, ఓ ఆ గుర్తు నేను గుర్తుపెట్టాను, అది ఫ్రెష్ మ్యాన్ అందరూ కలిసి తయారు చేసుకున్న గుంపు కదా అది, ఏంటో దాని పేరు ద బన్నీ, అది బన్నీ కాదురా ద బన్నకల్స్. అది జేక్కి పెద్ద కోపం వస్తుంటది. ఇప్పుడు అదంతా కాదు ముఖ్యం జేస్, నువ్వు జేక్కి ఎవడో నాకు అనవసరం, మా జీహో దగ్గర తీసుకున్న డబ్బులు మర్యాదగా నాకు ఇచ్చాయి. ఓహో మీరు దాన్ని సాగ్గా తీసుకొని మీ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికే కదరా, జేక్కి ఇది ఇలా అర్థం అవుతుంది. వాస్కోకి ఇన్ఫ్లుయెన్స్ పెంచాలనుకుని అది కష్టం, అది అవదు. సియోల్ సెంట్రల్ సియోల్ మాత్రమే మన వాస్కో దగ్గర ఉంది, మిగతా 4 దిక్కులు ఏవి వాస్కో దగ్గర లేవు, అది అవ్వదు కూడా. ఇప్పుడు కోర్స్ లేటర్ ఆన్ ద సిరీస్ దాని తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇంకా మన జేక్ ఏమనో అంటాడు కదా, ప్లస్ చెప్తాడు వాడంతా ఆడే డబ్బులు పోగొట్టుకున్నాడు, ప్లస్ వాడు నేనేం ఆడమని చెప్పలేదు, ఆ డబ్బులు ఏవైతేనే బాస్ వాళ్ళు నేను కాదు అని జేక్ చెప్తే ఆయనే నాకు వస్తున్నాడు, రా తేల్చుకుందాం. వాస్కో నువ్వు ఆగు వాస్కో, ఇది వాడడ్డా, ఇక్కడ ఏంది ఫైట్, మన వాళ్ళు కూడా నేను తీసుకురాలి. ఏంటి మా వాళ్ళని పిలుస్తానన్నా మీ భయం, మీలాంటి పిల్లలకి నేనే ఎక్కువ, మా వాళ్ళు ఎందుకురా. ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈ కోజీ గాడు ఎవడైతే ఉన్నాడో వాడు వచ్చేసి ఉంటాడు. రాగానే ఇంకా క్రిస్టల్ తోటి, ఏంటి దీనికోసమా నన్ను పిలిచింది నువ్వు, ఓకే గ్యాంబ్లింగ్, అందుకే ఏంటది లిటరల్లీ అదే మాట అంటాడు. ఓకే ఇదంతా విషయం అని ఎక్స్ప్లెయిన్ చేస్తే, సరే మనం ఇప్పుడు వాళ్ళు పట్టించినా కూడా మనకు ఆ డబ్బులు రావు, ప్లస్ మీకు కూడా పనిష్మెంట్ వస్తుంది ఆ గ్యాంబ్లింగ్ ఆడినందుకు. సో ఒక పని చేద్దాం, నేను ఆ డబ్బులు మొత్తం లాగేస్తా, మీ డబ్బులు మీకు ఇచ్చేసి మిగతా నేను ఉంచేసుకుంటా అంటాడు. వీళ్ళందరిలో కొంచెం వ్యత్యాసంగా చూస్తుంటారు. ఎవడ్రా వీడు చూస్తే మిడిల్ స్కూల్ వాళ్ళ ఉన్నాడు, 5వ క్లాస్ వాళ్ళ ఉన్నాడు, వీడేంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ప్లస్ బాగా పొగరగా మాట్లాడుతుండే, వాళ్ళకి కాలుతూ ఉంటుంది. ఇలా అంటాడు ఈ క్రిస్టల్ తోటి, వీళ్ళు ఎవరో చూస్తుంటే పెద్ద రిచ్ క్యాండిడేట్స్ లో కనపడటం లేదు, నువ్వు ఎందుకంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నావు క్రిస్టల్. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనుకున్నాను రా, ఇది నక్క బుర్రేడిది అని క్రిస్టల్ తల బాదుకుంటూ ఉంటుంది. ఏం చేస్తుంది అయితే, నీకు ఖచ్చితంగా ఇష్టమైన వాళ్ళు ఎవరో ఉండే ఉంటారు ఇక్కడ. క్రిస్టల్ కొంచెం బ్లష్ అవుతుంది. నాకు తెలిసి భూమి మీద 99.99% మేల్స్ ఎవరు కూడా డానియల్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయరు, నాతో సహా చెప్తున్నా. డానియల్ అని అయితే ఎవడో అనుకోడు. వాడు చూస్తాడు, ఇలా ఎవడో నీ టేస్ట్కి తగ్గట్లేదు. ఓకే నువ్వు కొంపదీసి అమ్మాయిని ఇష్టపడుతున్నావు ఏంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అమ్మాయిని ఏంది నేను ఇష్టపడేదేంటి. సరే క్రిస్టల్ సరే, పార్ట్ టైమర్, మనకిప్పుడు జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు, నువ్వు ఎవరైనా బాగా ట్రస్ట్ చేసి ఒక 3 పిలుచుకొని రా అంటాడు. ఎవరికి ఫోన్ చేస్తారో మనందరూ తెలుసు, ఫోన్లు కొడతాడు డానియల్. ఫస్ట్ ఎంట్రీ ద ప్రిన్స్ ఆఫ్ సియోల్, నన్ను అదర్ దాన్ జే హాంగ్ ఎంట్రీ ఇస్తాడు. జే హాంగ్ చూడంగానే కోజీ గాడికి లోపల నుంచి ఏదో ఉత్సాహం ఆతృత, ఆ నుంచి మనీ స్మెల్ వస్తుంది కదా. వీళ్ళని ఏదో అంటారు గోల్డ్ డిగ్గర్స్ ఏంటి, కొంచెం అలాగే ఉన్నాడు, ఏదో కుక్క తాకు ఊపినాడు ఊపుతా ఉంటాడు, ఇట్స్ ఎక్సైట్మెంట్. ఓకే క్రిస్టల్ లాగా ఈడు కూడా రిచ్ లా ఉన్నాడు. నెక్స్ట్ ఎంట్రీ చూడంగానే ఈడు మొహం కాస్త ఎంజీ అయిపోద్ది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు పెడతాడు. వచ్చింది ఎవడు శాక్ చూడగానే డిప్రెషన్లో ఉండే వాళ్ళకి పెద్ద కోపం వస్తుంది.
ఈ కోజీ గాడు దాంతో ఆగాడా లేదు. ఓ ఇది వచ్చిందా, ఇది అనగానే జాక్ కాలుద్ది. నా కొడక ఈ పిల్ల నా కొడకని వేసేస్తాను నేను వెళ్ళిపోతాడు. ఆగు ఆగు జాక్ ఆగు అంటే నేను ఆపేస్తాడు. ఇట్లా మనకి పని ఉంది, ప్లీజ్ కొంచెం సేపు ఆగు అన్నట్టు. నువ్వు నా ఫ్రెండ్స్ని ఎందుకు పిలవమన్నావు కోజీ అని డానియల్ అడిగితే, అదే నాకెవరు ఫ్రెండ్స్ లేరు, ఎందుకంటే పొగరు ఎక్కువ. ఏంట్రా ఇది సిగ్గు లేకుండా ఇంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు ఎందుకు వీడు అని డానియల్ అంటాడు. ఓకే 7 వరకు ఇదంతా బాగానే ఉంది. ఇంకేమైనా స్టార్ట్ చేస్తారు వీళ్ళు, ఆ ల్యాప్టాప్స్ అన్ని ముందు వేసుకొని వ్యాపారం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈ జేక్ కిమ్ గాడు ఎవడైతే ఉన్నాడో వాడు మన వాస్కుని కొట్టి పడేసి ఉంటాడు. లిటరల్లీ మన గోట్టు ఓడిపోయి ఉంటాడు అక్కడ. ఇంకా జేఎస్ కూడా ఏదో తను పీకేస్తాంటాడు కోటెత్తుంటే, ఏంట్రో మీ లీడర్ కంటే నువ్వు పవర్ఫుల్లా ఏంటి, వాడి పరువు కాపాడడం కోసం సార్ కామ్గా ఉన్నావు రా తేల్చుకుందాం అంటే జాక్ అప్పుడే వాస్కో లేస్తూ అంటాడు జేస్ వద్దు వీడిని నేను చూసుకుంటా, నేను ఇంకా ఫైట్ చేయగలను. ఓహో బాగా టఫ్ ఉన్నావురా నువ్వు రా తేల్చుకున్నా. అప్పుడే వర్షంలో ఎవరో ఒకతను గొడుగు పట్టుకొని వస్తూ ఉంటాడు. అతన్ని చూడంగానే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? జేసం ఇంతసేపు ఇంత ఘోరంగా మాట్లాడిన కొడుకు జేక్ నా కొడుకు, నువ్వు ఇప్పుడు ఏంటంటే ఇంత పొలైట్గా మాట్లాడుతున్నావు అని చూస్తుంటాడు. చిన్నెవరు ద గోజో ఆఫ్ లుకిజం అనదర్ దాన్ గన్ పార్క్ చాలా వినయంగా మాట్లాడుతుంటాడు. అన్నగారు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, కారణం చెప్తే నేనే వస్తాను. హే నువ్వు పోరాడుతున్న వ్యక్తి అన్న మీకు ఇది తెలుసా అంటే, ఆడు నాకు తెలుసురా బాగా టఫ్గా, ప్లస్ ఇంతకుముందు ఒకసారి కలిసాను వీడిని, ఆ వింత పేరు ఉంటుంది వీడికి, ఏంటది అదేంది టబాస్కో వాస్కోని టబాస్కో చేసాడు వీడు. గుర్తుపెట్టుకోండి, గన్ స్ట్రాంగ్ పీపుల్ పేరు మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. తేడాగా గుర్తుపెట్టుకున్నాడా లేదా అన్నది ఇంపార్టెంట్. సరే దాని కొంచెం పక్కన వేసేద్దాం. ఇప్పుడు ఏంటంటే వీడు చెప్తాడు గన్, ఇప్పుడు మీ ముందర ఎవడైతే ఉన్నాడో జేక్ కిమ్, వీడు ఒకప్పుడు నా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ క్యాండిడేట్స్లో ఒకడు, నా సక్సెసర్స్లో ఒకడు. అన్నగారు పాస్ట్ టెన్స్ ఎందుకు చెప్తున్నారు, ఒకప్పుడు ఏంటి? ఓ అదే ఇక నువ్వు నా సక్సెసర్వే కాదు అంటాడు. ఏం మాట్లాడుతున్నారు అన్నగారు, నేను మీకు సక్సెసర్ కాకపోవడం ఏంటి? హే రూల్స్ మర్చిపోయావా? రూల్ నెంబర్ 1, క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లాంటి దందాలలో ఇన్వాల్వ్ కాకూడదు. ప్లస్ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యేంతలాగా, ఇంకొద్దిసేపట్లో పోలీసులు నెట్ అయినా పట్టుకుంటారు. ప్లస్ ఒకడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఆ ఇన్వాల్వ్ అయి ఉండే దేవుడు మన బుడంకాయ కోజీ. అయితే అది ఇవన్నీ అన్నాక నేను నీకోసం కుక్కలా పనిచేసాను, కానీ కుక్కలాగా అది కూడా రాయల్ కుక్కలా పనిచేశాను నీకు, ఇలా ఎలా నన్ను వదిలేస్తారు మీరు? నేను ముందే అనుకున్నా మీరు ఏదో వ్యాపారాలు నడుపుతూ దానికి నన్ను సక్సెసర్ చేస్తుంటే నేను నమ్మేవాళ్ళు కనపడుతున్నానా? మీరు ఇన్వాల్వ్ అయ్యేది మీరు చేసే పని ఏదైతే ఉందో అది కంప్లీట్ అది కొంచెం లీగలే, కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, దందా వసూలు చేస్తారు. యాక్చువల్లీ ఆ దందా తీసుకెళ్ళి ఒక బిజినెస్ మ్యాన్ చేతిలో పెడతారు. అది జరిగేది జేకుల్లా. సరే నాకు ఆ బిజినెస్లో ఏమీ రాకపోయినా పర్లేదు, మీ సక్సెసర్గా ఆ టీం అన్నా నా సొంతం చేసుకుంటాను నేను జేక్ చెప్తూ ఇంకో విషయం కూడా చెప్తాడు. గన్ ఇంకా వీళ్ళిద్దరూ దగ్గర పర్ ఇయర్కి $5 million ప్రాఫిట్ చూస్తున్నారు. అది వినగానే జేస్ ఇంకా వాస్కో మొహం పేలబోద్ది. అంటే ఆ అమౌంట్ ఎలా ఉంది, 50 లక్షల డాలర్స్. వా అక్షరాల ఒక ఇంటూ 80 రూపాయలు వేసుకుందాం, 80 అంటే ఒక 40 కోట్లు. ఇక షర్ట్ తీసేసి గన్, ఈ బాడీ ఏదైతే ఉందో నిన్ను హంట్ చేయడానికి, నిన్ను ఓడించడానికి పెంచాను గన్ అంటే, సరేరా ఇది చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాను, ఇంకా తేల్చుకున్నారు అయ్యాలని పొళ్ళు ఓడబెక్కపోతే నా పేరు గన్ పార్కే కాదు. నెక్స్ట్ సీన్లో మనం వీడి పేరు మర్చిపోతున్నట్ట కోజీ. వీడు ఏంటంటే అటెండర్ కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఆర్డర్స్ వేస్తూ ఉంటాడు. ల్యాప్టాప్స్ అన్ని ముందు వేసేసి ఒక్కొక్కటి అకౌంట్లో డబ్బులు వేసేసాను. ఇంకా మీరు మొదలు పెట్టండి వేట. అందరూ ల్యాప్టాప్ల ముందు కూర్చొని ఉంటారు. మన వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసు కదా, నోబితా కూడా ఇంకా ఎక్కువ చేయగలరు కన్నా ఈ విషయంలో. అన్నీ గుడ్లే ఆఖరికి. ఏంటంటే ఇక $400 ఒక్కొక్కరు నా కష్టార్జితున్న చెమటోర్చి సంపాదించిన డబ్బులని మీ అకౌంట్లో వేస్తున్నా, దయచేసి అవి పోగొట్టకుండా చూడండి ప్లీజ్. జోయి అంటుంది, అరే నువ్వు ఏంగానే నేను పోగొట్టేశాను రా. ఎలాగా అంట, నువ్వు పోగొట్టేసావు అప్పుడే నా డబ్బులని. కోజీ కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతున్నా వీడు డానియల్ పిలుస్తాడు. హే నీ పని కస్టమర్లను చూసుకోండి, ఇదంతా కాదు వెళ్ళే నుంచి. అది కాదు, నువ్వు అటెండర్ సీట్ కాడ కూర్చొని ఉన్నావు, నేను ఎలా చేయాలి నా పని? ప్లస్ జిహో కూడా అడుగుతాడు, నేనేమన్నా చేయొచ్చాను. అరే నీ అకౌంట్ IP అడ్రస్ బ్లాక్ చేసేసాడు, సో నువ్వు చేయలేవు. పైగా నీ ఫ్రెండ్స్ అని చెప్పాం కదా మేము,
సో ఆడుండి జాన్ గారి డౌట్ వస్తుంది, వీళ్ళకి గెలవనే వద్దు, ఒక్కసారి గెలిచారంటే వీళ్ళు ఆల్రెడీ తెలుసు జియోకి ఏమైందో, వెంటనే క్యాష్ డ్రా చేసేస్తారు, వీళ్ళు మనం క్లియర్ చేసేసుకుందాం, వీళ్ళు మనకు వద్దు, వీళ్ళు ఓడిపోతాడు చూద్దాం అంటాడు. సో ఈ మ్యాటర్ ఏదైతుందో వాడికి అర్థం అవుద్ది. ఇలా అంటాడు కోచి. మనం ఎవరో వాళ్ళకి తెలుసు, జియో ఫ్రెండ్స్ అన్న కాబట్టి వాళ్ళకి పక్కగా తెలుసు ఏం చేస్తాం మనం. ప్లస్ బాస్ కూడా పెద్ద ఇష్యూగా తీసుకోడు, తన వర్కర్స్కి పనప్ప చెప్పేసి జాన్ గారిని తీసుకొని నిజంగానే ఆడు బయటకు వెళ్తాడు. జియో కొంచెం టెన్షన్ పడిపోతే ఇదంతా వద్దురా, నా కోసం మీరు డబ్బులు పెట్టొద్దు, హే నీకోసం ఎవడు పెట్టాడు డబ్బులు, నేను నా కోసం సంపాదించుకుంటున్నా డబ్బులు అంటాడు కోచి. నేను పోలీసులు కంప్లైంట్ ఇచ్చేస్తా అంటే ఆహా వద్దొద్దు ఆగు, అసలు ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీకి ఒక మెసేజ్ వస్తుంది, దెబ్బకి అందరూ షాక్ అయిపోతారు. ఎందుకే ఆ మెసేజ్ ఏంటి, ఇప్పుడు జియో డబ్బులు వస్తాయో రావన్నది మనం నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. అండ్ ఇక్కడ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ గైస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.